ప్రభు తన కృప చేత మరి ఈ దినం మీరు ఇక్కడ చేరడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ చర్చి యానివర్సరీ సందర్భాన దేవుని దాసులు పెద్దలు మరి ప్రేమానంద మంకర్ గారు హైదరాబాద్ నుంచి మన మధ్యకు వచ్చారు. దేవుని దాసులు పెద్దలు డాక్టర్ మరి జాన్ డేవిడ్ గారు రాబోతున్నారు. మరి కోనంకిలో ఉన్న ప్రజల్ని మరి అద్దంకిలో ఉన్న వారిని చూడడం చాలా సంతోషం భావిస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు కనబడాలి, వినబడాలి. అందరికి వందనాలు. రైట్, మంచిది. మీ అందరితో నాకు చాలా అన్యోన్య సహవాసాన్ని కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రారంభ దినాలలో మరి నాతో పాటు జట్టుపడి వారిగా ఉన్న దేవుని దాసులు పెద్దలు సోదరులు వారందరినీ కూడా చూడడం మరి దేవుని సేవకులను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంతేకాకుండా పూడు నుంచి తమ్ముడు సామీలు కూడా మాతో రాగలిగాడు. తమ్ముడు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దైవగ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాక్యం మీద మీ మనసు ఉంచాలని కోరుతున్నాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయము పరిశుద్ధాత్మందలి ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరలా చదువుతున్నా. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండేను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధత ఆదరణీయ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభు సహాయాన్ని కోరుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ అద్దంకి ప్రాంతాన్ని ప్రేమించి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చర్చి యానివర్సరీ సందర్భాన ఈ రీతిగా నీ పాదాలు పట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి. ఆయా సంఘాల నుంచి అనేక మంది సేవకులను, పెద్దలను, విశ్వాసులను, పరిచారకులను మీరు తీసుకుని వచ్చారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడి మహిమపరచబడమని ముందున్న సమయమని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రైట్, మంచిది. వాక్యమైన మీ గమనం ఉంచాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, మొదటి శతాబ్దంలో సంఘం యెరూషలేములో ప్రారంభించబడినట్టుగా మనము వెరుగుతున్నాం. యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం మరి ప్రభువు తన కృప చేత అంచెలంచెలుగా మరి అభివృద్ధి చెందిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో, యూదయలో, సమరయలో, దేశమంతటా అనే మాట మనం చూస్తున్నాం. సంఘము విస్తరించుచున్నది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచున్నది, సంఘము భయం కలిగి ఉంది, సంఘము సమాధానం కలిగి ఉంది, సంఘము పిల్లల పరిశుద్ధాత్మయందలి ఆదరణ కలిగి ఉంది అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగంలో కొన్ని భాగాలను మనం చూస్తున్నాం. 1 అభివృద్ధి చెందుతుంది, 2 సమాధానం కలిగి ఉంది, 3 భయం కలిగి ఉంది, 4 పరిశుద్ధాత్మందలి ఆనందం కలిగి ఉంది, 5 ఆదరణ కలిగి ఉంది, 6 నడుచుకొనుచున్నది అనే మాటలు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘం అనే మాట దైవ గ్రంథంలో చాలా విలువైనదిగా మనం చూస్తున్నాము. ఎవరికి అని ప్రయారిటీని, ప్రాధాన్యతను దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన
తన సంఘం అనే సత్యాన్ని మనకు తెలుసు. 20:28 మనం చూడగలం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నేటి దినాలలో సంఘాలు వ్యక్తుల పేరు మీద కట్టబడుతున్నాయి. నేటి దినాలలో సంఘాలు మినిస్ట్రీల పేరు మీద కట్టబడుతున్నాయి. సంఘ ఏర్పాటు కానీ, సంఘములో పెద్దల నియమాన్ని కానీ, పరిచారకుల నియమం కానీ, సేవకుల నియమం కానీ, దైవక్రమం ఏంటి అంటే దేవుని సంకల్పంలో సంఘము వేర్పడాలి. దేవుని సంకల్పంలో సేవకుడు ఏర్పాటు చేయబడాలి, పెద్దలు ఏర్పాటు చేయబడాలి, పరిచారకులు ఏర్పాటు చేయబడాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. నేటి దినాలలో వాక్యానికి భిన్నముగా ఉన్నట్టుగా మనం చూడగలం. సేవకులు వినండి, సేవకుల ఏర్పాటును మనం చూస్తే పిల్లల కొన్ని రకాల ఏర్పాట్లు మనం గమనించగలం. సేవకులు నేటి దినాలలో వారసత్వపు సేవకులను చూస్తాం. ఏ సేవకులు చెప్పండి? వారసత్వపు సేవకుడు. తండ్రి సేవకుడు, కుమారుడు కూడా సేవకుడు. పిల్లలుగా తండ్రి సేవకుడు, కుమారుడు సేవకుడు. దీన్ని ఏమని చెప్పాలి? వారసత్వపు సేవకుడు. దేవుని నిర్ణయం ఉంటే ఓకే, దేవుని పిలుపు ఉంటే ఓకే, దేవుని ఏర్పాటు ఉంటే ఓకే, వారసత్వముగా చేయడం తప్పని నేను అన్నట్లే. నా కుమారుడు నా తర్వాత సేవ చేయాలి, అది తండ్రి ఉద్దేశమై ఉండొచ్చు, కానీ దేవుని ఉద్దేశమై ఉండాలి. రెండవది వినండి పిల్లారా, గమనించాలి. రెండవది ఎలాగంటే వినండి పిల్లారా, నేనే సేవకుని, నాకై నేనే ఈ సంఘంలో ఏదో సమస్య వచ్చింది, బయటికి వెళ్ళాను, సంఘాన్ని నేనే ఏర్పాటు చేశాను. అక్కడ సేవకుడు ఎవరు? నేనే. నా అంతటా నేనే ఏర్పాటు చేసుకున్నా సేవకుని నేను అన్నట్టుగా నేటి దినాలలో కొంతమందిని మనం చూస్తాం. పిల్లలు గమనించాలి. ఇంకొక మూడవ విధానాన్ని మనం చూస్తే, కొన్ని మినిస్ట్రీస్ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి సేవకుడిగా అభిషేకిస్తాడు. కొన్ని మినిస్ట్రీస్లో పోట్లాడి తగులాడి నేను సేవకుడిగా ఉండాలి, నన్ను సేవకుడిగా పెట్టాలి, పెద్దగా పెట్టాలి, పరిచారకుడిగా పెట్టాలి అని వాదనతో వారికి మెజారిటీ పీపుల్ సంఘంలో ఉంటే వారి వ్యక్తిని చెప్పండి సేవకుడిగా, పెద్దగా, పరిచారకుడిగా నిర్ణయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. నేను ఇలా చెప్తాను, ఇవేవి కూడా దేవుని సంకల్పంతో కలిగినవి కాదు. దేవుని నిర్ణయంలో, దేవుని ఉద్దేశంలో సంఘము సేవకుడి ద్వారంగా వినండి, సంఘము ద్వారంగా సేవకుడు పంపబడాలి, సంఘము ద్వారంగా సేవకుడు నిర్ణయించబడాలి, సంఘము ద్వారానే మరొక సంఘము ఏర్పాటు కావాలి. అది దైవ సంకల్పం. ఇక్కడ నుండి వీడిపోయి అక్కడ పెట్టుకొని ఆయనే పెద్ద, ఆయనే సేవకుడు, ఆయనే పరిచారకుడు అని ఉండడానికి వీలు లేదు అని సత్యాన్ని గమనించాలి. మరి నేటి దినాలలో ఉండే పెద్దలు, నేటి దినాలలో ఉండే సేవకులు, నేటి దినాలలో ఉండే పరిచారకులు, నేటి దినాలలో ఉన్న విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా మంది వాక్యానుభవం కలిగిన పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వినండి పిల్లలు గమనించాలి. నేటి దినాలలో కొన్ని సంఘాలలో మనం చూస్తే అయ్యగారుల మీద కట్టబడ్డాయి సంఘాలు, అయ్యగారి సంఘాలు. ఏ సంఘాలు చెప్పండి? అయ్యగారి సంఘాలు. అయ్యగారు. కొన్ని సంఘాలు అమ్మగారి మీద కట్టబడ్డాయి. అమ్మగారు సంఘాలు. నాయకురాలు ఎవరు? అమ్మగారు, అయ్యగారు. రెండు పిల్లలు గమనించాలి. దేవుడు ఉన్నాడా లేడా అది నన్ను అడగొద్దు, వాళ్ళని అడగాలి, ఆలోచన చేయాలి. సంఘానికి మూలం ఎవరంటే ప్రభు, సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు, సంఘానికి శరీరం ఎవరంటే సంఘమే. పిల్లలు గమనించాలి. సంఘానికి నాయకుడు ప్రభు అనే సత్యాన్ని గమనించాలి. వ్యక్తులు చెప్పినట్టు, కమిటీ చెప్పినట్టు, ఈ లోక సంబంధమైన లోకస్తులు చెప్పినట్టు సేవకుడు నడవాలి, పెద్దలు నడవాలి, పరిచారకులు నడవాలి అనేది
అది దైవ సంకల్పమో కాదు అని సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ సంఘము అనే ప్రణాళిక దైవ సంకల్పం. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. చెప్పండి, ఎక్కడ? యెరూషలేములో. ఇలా అడుగుతాను, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పండి? యెరూషలేములో పుట్టాడు. ఎక్కడ సంచరించాడు? యెరూషలేం అని చెప్పండి అమ్మా. మా తల్లులారా, 5 రోజులైంది ఇల్లు వదిలిపెట్టి. మాట్లాడి మాట్లాడి గొంతు లేదు. ఈ మైక్ కూడా నా గొంతుకు తగ్గట్టు దొరికింది. సరేనండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో. అమ్మా వినండి, ఎక్కడ సంచరించాడు? యెరూషలేములో. ఎక్కడ బోధించాడు? యెరూషలేములో. ఎక్కడ శ్రమ పెట్టబడ్డాడు? యెరూషలేములో. ఎక్కడ సిలువేయబడ్డాడు? యెరూషలేములో. ఎక్కడ చనిపోయాడు? యెరూషలేములో. ఎక్కడ తిరిగి లేచాడు? యెరూషలేములో. ఎక్కడ ఆరోహణుడయ్యాడు చెప్పండి? యెరూషలేములో. ఎక్కడ తిరిగి వచ్చాడు? యెరూషలేములో. సంఘము మొదట ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు సంఘము చెప్పండి ఈ అద్దంకి వరకు కూడా విస్తరించుచుండెను, అభివృద్ధి చెందుచుండెను. దినదినము సంఘములో సంఖ్య చేర్చబడుచుండెను. సంఘము యెరూషలేములో ప్రారంభించబడింది. చాలా మంది అంటారు, యెరూషలేములో ప్రారంభించబడితే మనకెందుకు అండి అంటున్నారు కదా. మీరు ఇక్కడ సంబంధించిన వాళ్ళు కాదు, మీరు ఇజ్రాయెల్ దేశం పోండి, క్రైస్తవులంతా ఇక్కడ ఉండడానికి వీలు. ఇంకో ఇజ్రాయెల్ అంటే మంచిదే, అమెరికా వెళ్ళిపోయిన అంటున్నారు. మన భాష అమెరికా భాష కాదు, మన వస్త్రము అమెరికా వస్త్రం కాదు. అమెరికా పోయి మనం ఏం చేస్తాం? అమెరికా దేవుడు యేసు ప్రభు అంటున్నారు. మన ఖండం పేరేంటి చెప్పండి? ఆసియా. యేసు ప్రభు ఆయన ఎక్కడ పుట్టాడు? చరిత్ర ఏం చెప్తుంది? ఆసియాలో పుట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి, ఇది సత్యం. ఆసియాలో యేసు ప్రభు వారు పుట్టాడు. మనం ఎక్కడ ఉన్నాం? ఆసియాలో ఉన్నాం. యెరూషలేము ఎక్కడ ఉంది? యూదా ఎక్కడ ఉంది? సమరయ ఎక్కడ ఉంది? నాటి దినాలలో సంఘం ఎక్కడ ప్రారంభించబడింది? ఆసియాలో. మనం ఎక్కడ ఉన్నాం? ఆసియాలో ఉన్నాం. ఆసియాలో సంఘము ప్రారంభించబడింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనం ఆసియా ఖండంలో ఉన్నాం. యేసు ప్రభు కూడా ఆసియాలో పుట్టాడు. ప్రపంచ పటం తీసుకోండి, ప్రపంచానికి మధ్య ప్లేస్ యెరూషలేముగా గుర్తిస్తాం. దానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే యూదయ దేశము బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టాడు. ఆసియాలో పుట్టాడు. అమెరికాలో కాదు, ఐరోపాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు. ఎక్కడ చెప్పండి? ఆసియాలో పుట్టాడు. యేసు ప్రభు వారు ఆసియాలో పుట్టాడు. అమెరికా అంటారు, అమెరికాకు యేసు ప్రభుకి ఏం సంబంధం? ఇంకో మాట చెప్తారు, చాలా మంది చదవరులు ఉన్నారు ఇక్కడ. 500 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ పటంలో అమెరికా దేశం లేదు. నోటెడ్ ద పాయింట్. వినండి, ప్రపంచ పటంలో 500 సంవత్సరాలకు పూర్వం ఏమి లేదు చెప్పండి? ప్రపంచ పటంలో అమెరికా దేశం లేదు. క్రిస్టోఫర్ కొలంబస్ అనబడిన వ్యక్తి అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. ఆయన కనుగొని నేటికి 500 సంవత్సరాలు. యేసు ప్రభు వారు పుట్టి 500 సంవత్సరాలేనా? 2024 అమెరికా దేవుడు అని చెప్పావా? అమెరికా భాష ఏంటి? అమెరికా వాళ్ళు ఏం భాష మాట్లాడతారు? ఏది అడుగుతున్నారు? ఇంగ్లీష్ కదండి. యేసు ప్రభు వారు ఇంగ్లీష్ మాట్లాడాలని బైబిల్లో ఉందా? తెలుగు మాట్లాడాడా? తెలుగు భాషలో బైబిల్ ఉంది. సరే, మంచిది పిల్లలు గమనించాలి. అమెరికా భాష ఇంగ్లీష్. అమెరికా వస్త్రం అండి సూటు బూటు యేసు ప్రభు వేసుకున్నాడు అని ఉందా? యూదుల వస్త్రధారణ ఎంత బాగుంటుంది.
దైవ గ్రంథంలో ఎంత చక్కగా ఈ మాటలు చూస్తున్నాం. అమెరికాకు యేసు ప్రభుకి ఎటువంటి సంబంధమే. నేడు పాశ్చాత్య దేశాలు యేసు క్రీస్తును ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు నమ్మారు, ఎందుకు స్తుతిస్తున్నారు, ఎందుకు మహిమపరుస్తున్నారు, ఎందుకు కొనియాడుతున్నారు అంటే కారణం ఏంటి అంటే ఆయన నిజమైన దైవం అని గుర్తెరిగారు. అందుకే ఆయనను ఆరాధిస్తున్నారు. క్రైస్తవ దేశాలు, ప్రపంచ దేశాలలో మెజారిటీ దేశాలు ఏం చెప్పండి? క్రైస్తవ దేశాలు. వారు నిజమైన దైవాన్ని గుర్తెరిగారు కనుకొనే వినండి, వారి ₹1 మనకెంత? ₹100. మన ₹1 ₹1. అది పరిస్థితి. ఎక్కడ సంఘం ప్రారంభించబడింది? నేను చెప్పింది చెప్పండి. యెరూషలేములో. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? యూదయ, తర్వాత సమరయ, తర్వాత బూదిగంతంలో. చదువుతారా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. యెరూషలేములో, యూదయ, సమరయ దేశములందంతా బూదిగంతముల వరకు సాక్షులయ్యుందురు. బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. అంటే అద్దంకిలో కూడా. ఎక్కడ చెప్పండి? అద్దంకిలో కూడా. బూదిగంతముల వరకు. యెరూషలేము అనే మాట వినండి పిల్లలు, గమనించాలి. 4 సువార్తలు యేసు ప్రభు వారి జననం, మరణం, పునరుద్ధానాన్ని చెప్తున్నాయి. అపోస్తుల కార్యం ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఆకాశానికి లేదు ఆరోహణమవుట, లేదు మన పరిశుద్ధాత్మ దేవుడిని పంపించుట, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు 14 పత్రికలు తెలియజేస్తున్నాయి. వ్యక్తులకు పౌలు గారు రాశారు, వ్యక్తులు రాశారు పత్రికలో. ఆలోచన చేయాలి. సంఘము ఏమవుతుందంటే చెప్పండి, ఎక్కడ? యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు ఏమవుతుంది? విస్తరించుచున్నది, క్షేమాభివృద్ధి నందుచున్నది. సంఘము క్షేమాభివృద్ధి నందుచుంది. సంఘం 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 చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 6:7. దేవుని వాక్యం. అబ్బా ఏంటంటే వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. దేవుని వాక్యం ఏమైంది? ప్రబలమైంది. మొదటి శతాబ్దంలో సంఘము ప్రారంభించబడింది. దేవుని వాక్యము ప్రబలమైంది. అమ్మా, బైబిల్ గ్రంథం మీద ఎంతమంది దగ్గర ఉంది? చేతులు చూపండి. బైబిల్ ఉన్నవాళ్ళు చూపండి పైకి. అందరి కాడ బైబిల్ ఉన్నాయి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పైకి ఎత్తండి, సగం కాదు. ఇంకొక మాట అడుగుతాను, మీరేం చెప్పొద్దులే, చెయ్యొద్దు. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దు. బైబిల్ గ్రంథం ఉంది, ఏం చేయలే, చదవట్లే. చాలా మంది కొన్ని ఫ్రూట్స్ తెస్తారు, అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి 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 పాడైపోతే పడేస్తారు. తినడానికి తెచ్చుకుంటారా, పడేయడానికి తెస్తారా? కూరగాయలు తెస్తారు, తెచ్చి 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 ఎండబెట్టి పడేస్తారు. వండుకోవడానికి తెస్తారా, అలా పెట్టడానికి తెస్తారా? బైబిల్ గ్రంథం ఉంది, కానీ ఏం చేయట్లా, చదవట్లేదు. దేవుని వాక్యము చెప్పండి ప్రబలమై. అబ్బా చదువుతే కదా బైబిల్లో ఏముందో అర్థం కావట్లే. ఆదికాండం నుండి వినండి పిల్లలు, మలాకి వరకు మనకు ఏం కనబడుతుంది? యెహోవా దేవుడు కనబడతాడు. 4 సువార్తలో యేసుక్రీస్తు వారు కనబడతారు. అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. పిల్లల సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఏకత్వమైన ప్రభు చేసిన కార్యాలు కనబడతాయి. అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు, శిష్యులు చేసిన కార్యములు,
దేవుడు చేసిన కార్యములు కనబడతాయి. అందుకే దానికి ఏం పేరు పెట్టబడింది? అపోస్తుల కార్యము. ఏమవుతుంది? దేవుని వాక్యము చెప్పండి ప్రబలమయ్యి. ఏమా బైబిల్ ఉంది, చదవట్లే. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? డాడీకి ఒక బైబిల్, మమ్మీకి ఒక బైబిల్, పెద్ద బాబుకి ఒక బైబిల్, చిన్న బాబుకి ఒక బైబిల్, చిన్న తల్లికి ఒక బైబిల్, చిట్టి తల్లికి ఒక బైబిల్. ఉన్నాయా లేవా? చిన్న బైబిల్లో కూడా మోడల్ వచ్చాయి. గోల్డ్ బైబిల్, కొరియా బైబిల్, రెడ్ బైబిల్. కానీ ఏంది ఇట్లా ఇంట్లో ఉన్నాయి, చదవట్లే. మన ఇంటిలోనే ప్రభావం కావట్లే, వాక్య ప్రభావం. నాటి దినాలలో యూదయలో ప్రభావమైంది, సమరయలో ప్రభావమైంది, బూదిగంత వరకు ప్రభావమై విస్తరించింది శిష్యుల సంఖ్య. మన ఇంటిలో ప్రభావం కావాలి. ముందు చాలా మంది అక్కలు నమ్మారు, అన్నోళ్ళు నమ్మలే. తల్లి నమ్మితే తండ్రి నమ్మలే, తండ్రి నమ్మితే తల్లి నమ్మలే, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మలే, తల్లిదండ్రులు నమ్మితే పిల్లలు నమ్మలే. అవునా చెప్పండి? ప్రబలమై ఏమై చెప్పండి, ఏమైంది? ఎలా చెప్తా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యంలో హృదయంలో దాచుకోవాలి, వాక్యాన్ని హృదయం అనే పలకమైన రాసుకోవాలి. దైవ గ్రంథం ఉంది, చదవట్లేదు. నేటి దినాలలో సేవకులు కూడా చదవట్లేదండి. పుట్టినరోజు కూడికల వాక్యం చెప్పాలా? పుట్టినరోజు కూడికని యూట్యూబ్లో అడుగుతున్నారు. యూట్యూబ్ చాలా ఇస్తుంది అనమాట. ఎక్కడెక్కడ చేశారు వీళ్ళంతా, వాళ్ళు వీళ్ళు, ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ, గందరగోళమైన వాళ్ళంతా చేసిందంతా చూసి అది రాసుకొని నువ్వు చూపిస్తాడు ఈయన ప్రభావం అని. నువ్వు ధ్యానించవా? సద్దిపప్పు తిన్నట్టు, సద్యన్నం తిన్నట్టు ఎవడో సిద్ధపరుచుకున్నది నువ్వేం సిద్ధపడతా? మోడల్ తీసుకో, తప్పట్లే. సిద్ధపడలేదు, వివాహంలో సందేశం చెప్పాలా? డౌన్లోడ్ చేసుకో. పుట్టినరోజా? డౌన్లోడ్. సంఘ కూడికల? డౌన్లోడ్. వాక్యాన్ని చదవయ్యా, ధ్యానించవయ్యా, పఠించవయ్యా, నెమరువే. ప్రబలమై అమ్మా ఎంత మంచి మాట్లాడండి. రీచి వండర్వో. వాక్యం ఏమైంది చెప్పండి? ప్రబలమైంది. వాక్యము ప్రభావమైందండి. వాక్య ప్రభావం ఎలా ప్రబలమైంది అంటే మొదటి శతాబ్దంలో పేతురు గారు ఇలా చెప్పాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. రండి 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. 2వ అధ్యాయం. ఒకరోజు కూడికలు పెడితే సరిపోదు, ఒక 5-6 రోజులు పెడితే మీతో మాట్లాడడానికి బాగుంటుంది. సరే వినండి పిల్లారా, 36వ వచనం చదువుతారా? 2:36. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించారు, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవలేదు. చదువులేదు. ఆ మాట విని నొచ్చుకొని. ఎక్కడ నొచ్చుకున్నారు? ఏమా నొచ్చుకొని ఒకటి ఉంది అక్కడ. నొచ్చుకొని ఒకటి ఉందా? చూడండి బైబిల్లో కిందేముంది? పొడవబడి. వాక్యం చేత పొడవబడ్డా. ఇలా మీరు సిలువేశారు, మీరు హింసించారు, మీరు గాయపరిచారు, మీరు వేదన చేశారు, మీరు ఎగతాళి చేశారు. సిలువేయమని చెప్పారు, బరబ్బాని విడుదల చేయమని చెప్పారు. మీరు సిలువేసిన యేసే. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా వచ్చిన యేసుక్రీస్తు. సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకు ఆయన సంకల్పంలో సంఘాన్ని సిద్ధపరచుట కొరకు పరలోకము నుండి మానవ ఆకారంతో మానవ పోలికతో రక్తమాంసముల వాడిగా దిగివచ్చిన యేసుక్రీస్తును మీరు సిలువ వేశారు. దేవుని వాక్యం చేత పౌలు గారు పేతురు గారు మాట్లాడితే ఏం చేయబడ్డారు చెప్పండి? పొడవబడ్డారు. చెప్పండి ఏం చేయబడ్డారు? ఇక్కడ ఉన్న అక్కలతో చెప్పండి ఏం చేయబడ్డారు?
ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదంటే ఆ విషయంలో పొడవమ్మా, ప్రార్థనకు రాలేదన్నాడమ్మా, నాన్న బైబిల్ స్టడీకి రాలేదన్నాడు, ఆరాధనకు రాలేదన్నాడు, గొడవ పడుతున్నాడు. రాకపోతే చస్తావు, వస్తే బాగుపడతావు, అంతే. నమ్మారనే భక్తి ముసుగులో జీవిస్తున్నారు చాలా మంది. ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, మందిరానికి రారు, సమయ పాలన లేదు. ఆహారం మీద ఉన్న వాంఛ, పని మీద ఉన్న వాంఛ, డబ్బు మీద ఉన్న వాంఛ, ఉద్యోగం మీద ఉన్న వాంఛ, వాహనాల మీద, వస్తువుల మీద ఉన్న వాంఛ దేవుడి మీద లేదు. అన్ని సమయం పాటిస్తారు. బస్ ఎక్కాలా టయానికి వెళ్తారు, ట్రైన్ ఎక్కాలా టయానికి వెళ్తారు, టయానికి తింటారు, శుభకార్యాలకు టయానికి వెళ్తారు, డ్యూటీకి టయానికి వెళ్తారు, పిల్లల్ని స్కూల్కు టయానికి పంపిస్తారు. మందిరానికి మాత్రం టయానికి రారు, ఆరాము వస్తారు. ఎట్టొస్తారు? ఆరాము వస్తారు, వస్తూనే ఉంటారు. అక్కడ వందనాలన్నా, బాగున్నావన్నా, నువ్వెప్పుడు వచ్చావన్నా, నీకంటే ముందే లెక్క. ప్రారంభించింది ఎప్పుడన్నా 10 గంటలకు, ఇప్పుడు టైం ఎంత అయిందన్నా 12:30. ఇంకా వస్తూనే ఉంటుంది అక్క. ఇంకా అక్కోళ్ళు వస్తున్నారు, అన్నోళ్ళు వస్తున్నారు. దూరములుంటే పర్లే, ప్రయాణంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే పర్లే, స్థానికంగా ఉండి అందుబాటులో ఉండి అవకాశం ఉండి నిదానం వస్తున్నారు. ఎవరి మీద అలుగురు, షావుకుడి మీద అలుగుతారు. ఏమన్నా వినండి, డ్యూటీకి వెళ్ళే దగ్గర సెలవు పెడితే బుద్ధి ఉందా లేదా, ఆలస్యంగా వస్తావు, సెలవు పెడతా, ఎవరు చేస్తారనుకున్న పని అంటే తప్పైంది సార్, క్షమించు సార్ అంటారు. షావుకుడు బుద్ధి ఉందా లేదా, మందిరానికి రావట్లే, క్రమకుడికి రావట్లేదు అంటే ఏమంటారు? నీ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, అద్దంకిలో 100 ఉన్నాయి మందిరాలు. ఏంటంటారు చెప్పేదే? ఓహో వాళ్ళు చెప్పేవే, తిరుగు. ఎన్ని తిరుగుతావా? బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే తిరుగుతావా? అన్ని సేవల్లో కలుపు ఉంటుంది. అర్థమైందన్నమాట? అన్ని సేవలు ఏముంటుంది? కలుపు ఉంటుంది. కలుపు లేని చేను లేదు, గుర్తుపెట్టుకో. దూరపు కొండలు నునుపు, గుర్తుపెట్టుకో. ఎక్కడ పుట్టావో అక్కడే చావాలి. పిల్లలు గమనించాలి. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? 4 రోజులు ఆ సంఘంలో, 4 రోజులు ఆ సంఘంలో, 4 రోజులు ఆ సంఘంలో. ఆడ నమ్ముకున్నానని చెప్తారు, ఆడ బాప్టిజం తీసుకున్నానని చెప్తారు, ఈడ పెరుగుతున్నానని చెప్తారు. చూశారు? ఊరు నాయన ఎన్ని మారావు? 5వ సంఘం అన్న. ఉండాలి డ్యాస్ అందరికీ. ప్రభు నన్ను క్షమించాలి. పొడవబడి చౌకుని మాటకు విలువించేవారికి ఉండాలి. శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరించుతుంది. శిష్యుల సంఖ్య విస్తరించుతుంది. ఏమా ఆదికాండాన్ని, అపొస్తల కార్యాన్ని 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సువార్త. వినండి పిల్లరా, 8 నుండి 12 అధ్యాయాలు యూదయ సమరయలో సువార్త. 13 నుండి 28 అధ్యాయాలు బూదిగంతముల వరకు సువార్త. యెరూషలేములో సువార్త, యూదయ సమరయలో సువార్త, చెప్పండి, బూదిగంతముల వరకు సువార్త. అపొస్తలుల కార్యం. సంఘము దేవుని సంకల్పం. సంఘము ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు. సంఘం అంటే ఏమనుకున్నావు? వాడుకతో రావడం, అలవాటుతో రావడం, ఆచారంగా రావడం, అనుకూలమైతే రావడం, ఇష్టమైతే రావడం, బాగలేకపోతే రావడం. బాగుంటే దేవుడు ఎక్కడా, మందిరం ఎక్కడా, సేవకుడు ఎక్కడా లేదు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తన సంఘం. వాక్యం ఏమవుతుంది? ప్రబలమై. చెప్పండి, ఏమవుతుంది? వాక్యం ప్రబలం అవుతుంది. నీ ఇంటిలో వాక్యాన్ని ప్రబలింప చేయాలి. నీ ఇంటిలో వాక్యాన్ని ప్రబలింప చేయాలి. ఇవి మీ అందరి ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మిమ్మల్ని అడిగేది ఉన్నాయమ్మా?
ఎత్తేసారు. కార్తీక దీపాలు ఉన్నాయిగా, మగల్ రేకుల సీరియల్ ఉన్నాయిగా, సినిమాలు ఉన్నాయిగా, వాటికాడే కూర్చుంటున్నారు అక్కలు. దానికాడే సమయం సరిపోతుంది. మేమందరం ప్రార్థన చేసుకుంటామన్నా ఇంటిలో, సీరియల్ ముందా సీరియల్ తర్వాత. ఏంటి భక్తి అంటే ఏమనుకుంటున్నా? భయము కలిగి, ఆదరణ పొంది, పరిశుద్ధత కలిగి ఏమవుతున్నారు? విస్తరించుచున్నారు. భయము కలిగిన సంఘం. భయం ఉంటే ప్రార్థిస్తావు, భయం ఉంటే బైబిల్ చదువుతావు, భయం ఉంటే మందిరానికి వస్తావు, సమయ పాలన. భయం ఉంటే సీరియల్ సినిమాలు చూడవు, భయం ఉంటే భక్తి కలిగి ఉంటావు. మాటల్లో, ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశంలో, అంతరంగంలో, హృదయంలో జాగ్రత్తగా ఉంటావు. భయం ఉంటే. భయం కలిగిన సంఘం. శిష్యుల సంఖ్య ఏమవుతుందంటే చెప్పండి, విస్తరించుతుంది. ఎలాగా? యేసు ప్రభు వారు ఒక్కరే ప్రారంభించాడు పరిచర్య. ప్రవక్తలు వేసిన పునాది, ప్రవచన నెరవేర్పు. ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? మీతోనే చెప్తా. యేసు ప్రభు వారు శిష్యులను ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12. తర్వాత ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 70. తర్వాత ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఎంతమంది? 120 మంది. చూసారండి? 1 ఎంత అయింది సంఖ్య? 12 అయింది. 12 ఎంత అయింది? 120 అయింది. వినండి పిల్లలు, గమనించాలి. 120 ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తాం, అపొస్తలుల కార్యంలో చూస్తాం అన్నమాట. 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? ఆలోచన చేయాలి. పిల్లలు గమనించు. 3000 మంది, ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. తర్వాత ఇంకేమైనా చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యంలోనే ఉన్నాం. మీరు అక్కడెక్కడ ఏం జరగాల్సిన పనిలే. వినిన వారు నమ్మిరి. పురుషుల సంఖ్య పురుషుల సంఖ్య 5000. అక్కోళ్ళు ఉన్నారు, లెక్క పెట్టలే. ఎందుకు పెట్టలే నన్ను అడగమాకండి. వైద్యుడైన లూకా గారు రాశారు 5000 మంది. ఇలా చెప్పనా? 1 ఎంత అయింది? 12. 12 ఎంత అయింది? 70. 70 ఎంత అయింది? 120. 120 ఎంత అయింది? 3000. 3000 ఎంత అయింది? 5000. 6వ అధ్యాయం మొదటి వచ్చింది. 6వ అధ్యాయం మొదటి వచ్చిన. ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండాను. ఇంటి వారే మారు మనసు పొందాలి. విస్తరించేది ఎక్కడ? ప్రబలమయ్యేది ఎక్కడ? ప్రార్థనలో ఆ ఫలించాలి. ప్రార్థన ఉజ్జీవం ఇంటిలో, సంఖ్యలో ఉండాలండి. ఎంత అద్భుతంగా చెప్పాలన్నమాట. ఆ దినములో శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరించుచుంది. విస్తరించుచుంది. భయము కలిగిన వారికి ఉన్నారు, భక్తి కలిగిన వారికి ఉన్నారు, పరిశుద్ధత కలిగిన వారికి ఉన్నారు, ఆదరణ కలిగిన వారికి ఉన్నారు. శ్రమలు అనుభవించారు, నిందలు అనుభవించారు, వేదన అనుభవించారు, దుఃఖం అనుభవించారు. మొట్టమొదటి హతసాక్షి వినండి పిల్లలు, స్టెఫను మరణంతో సంఘం విస్తరించటం ప్రారంభించబడింది. సంఘం విస్తరించడం ప్రారంభించబడింది. ఎంత అద్భుతమైన మాట అండి. విస్తరించుచుండెను, విస్తరించుచుండెను. 6వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 7వ వచనం. ప్రబలమై యెరూషలేములో విస్తరించింది, యూదయలో చెప్పండి విస్తరించింది, సమరయలో విస్తరించింది, భూదిగంతంలో విస్తరించింది. ఎక్కడ చూసినా ఉన్నాయి. గొంతుకు ఒక సంఘం, ఈదికి ఒక సంఘం. ఊర్లో ఎన్ని ఉన్నాయో, అబ్బో ఎన్ని సంఘాలు. ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం, ఆయన సంఘం, ఈయన సంఘం, ఆ యొక్క సంఘం, ఈ యొక్క సంఘం. సంఘం, అయ్యగారి సంఘం, అమ్మగారి సంఘం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విస్తరించుతుంది. ఎక్కడ? యెరూషలేములో, ఎక్కడ? యూదయలో, ఎక్కడ? సమరయలో, ఎక్కడ? భూదిగంధముల వరకు దేవుని వాక్యము ప్రబలమై. యెరూషలేములో ప్రబలమైంది, యూదయలో ప్రబలమైంది, సమరయలో ప్రబలమైంది, భూదిగంధముల వరకు ఏమైంది చెప్పండి? ప్రబలమైంది.
వాక్యము ప్రబలమైంది. శిష్యుల సంఖ్య ఏ సంఖ్య చెప్పండి? నువ్వు నమ్మావు, నీ భర్త నీవు నమ్మావు, నీ పిల్లలు నువ్వు నమ్మావు, నీ తల్లిదండ్రులు నీవు నమ్మావు, నీ అన్నదమ్ములు నీవు నమ్మావు, నీ అత్తమామగారు నీ కుటుంబ సభ్యులు విస్తరించాలి. నువ్వు పొందిన రక్షణను, నువ్వు పొందిన అనుభూతిని, నువ్వు పొందిన ఆనందాన్ని నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లికి, నీ తండ్రికి, నీ అత్తకు, నీ మామకు, నీ బంధువులకు, నీ ఇరుగు వారికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ మటుకు నువ్వు సంతోషిస్తున్నావు, నీ మటుకు నువ్వు ఆనందిస్తున్నావు. అలా ఉండడానికి నీలో విస్తరించుచుండెను. చదువుతారా? వినండి. ఏ సంఖ్య? శిష్యుల సంఖ్య. శిష్యుల సంఖ్య. శావుకుడు గాని ఒకప్పుడు శిష్యుడే, పెద్దల ఒకప్పుడు శిష్యుడే, పరిచారకుడు ఒకప్పుడు శిష్యుడే, విశ్వాసుల శిష్యుడే. సంఖ్య విస్తరించుచుండెను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32 వచ్చింది. శిష్యుడు ఎలా ఉండాలో ఒక 4-5 మాటలు చెప్పి నేను మైకిస్తాను. యోహాను రాసిన సువార్త 8:31 చదవట్లేదు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. దేని యందు నిలిచి ఉండాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచిన వారైతే ఏమై ఉంటారు? శిష్యులుగా ఉంటారు. చాలా బాధకరమైన సంగతి. వాక్యమందు నిలవట్లే. దేని ఎందుకు నిలవట్లే? మనకు ఆధారం ఏంటి? వాక్యం. మూలం ఏంటి? వాక్యం. ధైర్యం ఏంటి? వాక్యం. మనకు బలం ఏంటి చెప్పండి? అన్నిటికీ లేఖనాలు ఉన్నాయి. మనకు ఆహారం ఏంటి? వాక్యం. మనకు జీవం ఏంటి? వాక్యం. అది ఎంత వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను. వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి ఆయన జీవాహారం అయ్యాడు. వాక్యమైన దేవుడు, వాక్కు అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యమందు నిలుచుదనగా ప్రభువునందు నిలుచుట. ఎక్కడ నిలుచుట? ఈరోజు గ్రూపులు ఎక్కువైపోయాయి. ఏమైపోయాయి చెప్పండి? గ్రూపులు ఎక్కువైపోయాయి. ఎక్కడ? సంఘాలలో. ఎక్కడ? క్రైస్తవ సేవకుల్లో. చాలా దుఃఖకరమైన సంగతి. అలా ఉండడానికి వీలు లేదు. పిల్లలు గమనించాలి. ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భాన ఎక్కడ నిలవాలి? వాళ్ళంతా ఫలానాయన గ్రూప్ అండి, వాళ్ళ ఫలానాయన గ్రూప్ అండి, వాళ్ళ ఫలానాయన గ్రూప్ అండి. వాక్యమందు నిలిచిన వారికి మనం ఉండాలి. నమ్మకమైన నాయకులను వెంబడించడం తప్పు కాదు. నమ్మకమైన నాయకులను, వాక్యానుసారంగా జీవించే నాయకులను అనుసరించుట తప్పు కాదు. వారిని ఫాలో అవుట తప్పు కాదు. ఈ లోక సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచి దేవుని మీద, వాక్యముల మీద ఉన్న నిలిచి ఉండకుండా వ్యక్తుల మీద నిలిచి ఉండుట అది వాక్య క్రమమో కాదు. పెద్దలు కానీ, పరిచారకులు కానీ, శావుకులు కానీ, విశ్వాసులు కానీ ఎక్కడ నిలవాలి చెప్పండి? వాక్యం ముందు నిలవాలి. వాక్యం 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 మనందరికీ తెలుసు. ఇబ్రిలకు రాసిన పత్రికలో అన్నాడు 4:12, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనదై బలము కలదై ఎటువంటి కటకము కంటే ప్రాణాత్మ కీళ్లను, ములిగలను, నరములను విభజించున్నంత వరకు దూరుచు. ప్రాణాత్మలను కీళ్లను విభజించును. వాక్యం వాక్యం అందు నిలవాలి. అమ్మా, అన్నిటికంటే విలువైనది ఏంటి చెప్పండి? వాక్యం అనే మాట పక్కన పెట్టండి. ఈ లోకంలో చెప్తున్నమాట. విలువైన వస్తువు ఏంటి? బంగారు. మేలిమి బంగారు కంటే వాక్యము కొనదగినది. 19వ కీర్తనలో చూస్తాం. తెప్పోదిక. వినండి పిల్లలు గమనించాలి. అన్నిటికంటే రుచికరమైన పదార్థం ఏంటి? తేనె. జుంటు తేనె దారుల కంటే చెప్పండి మధురమైనది దేవుని వాక్యం. వాక్యం అన్నాడు శుద్ధి అన్నాడు, వాక్యం అన్నాడు సబ్బు అన్నాడు, వాక్యం అన్నాడు ఖడ్గం అన్నాడు, వాక్యం అన్నాడు విత్తనం అన్నాడు, వాక్యం ఏమన్నాడు పాలు అన్నాడు. ఎన్ని పోలికలండి! వాక్యం అందు నిలిచిన వారైతే, అబ్బా నిలిచిన వారైతే
నాకు శిష్యుడిగా ఉంటాడు. వాక్యమందు నిలువాలి. వాక్యానుసారమైన మళ్ళా చెప్తున్నా, వాక్యానుసారమైన పెద్దలను, పరిశుద్ధులు, నమ్మకస్తులైన పెద్దలను అనుసరించుట అది మంచిదే, తప్పని నేను చెప్పట్లే. కానీ వాక్యానుసారంగా ఉన్నారా లేరా మనము వెంబడించే పెద్దలు ఆలోచన చేయాలి. మనము వెంబడించే సేవకులు, పరిచారకులు ఆలోచన చేయాలి. వాక్యమందు నిలిచిన వారైతే చెప్పండి ఏమై ఉంటారు? నాకు శిష్యులుగా ఉంటారు. చూడండి పిల్లల 8వ అధ్యాయం 31వ వచనంలోనే ఇంకో మాట చూద్దాం, చదవండి ఇక్కడ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహిస్తారు. సెకండ్ పాయింట్, ఒకటి వాక్యమందు నిలుస్తారు, 2 చెప్పండి సత్యమును గ్రహిస్తారు. అమ్మా ఇక్కడ ఉన్న తలలు పైకి ఎత్తండి. అంత దిగోలుగా ఉన్నారు ఏంటి మీరు? ముఖాలంతా ఏంటి? ఎప్పుడు ముగిస్తారా ఏమన్నట్ట? ఎండ కూడా లేదు కదమ్మా, బాగానే ఉందిగా వాతావరణం. ఆలోచన చేయాలి. సత్యమందు వారు ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నాడు అక్కడ? సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. అదే సత్యమమ్మా, వాళ్ళదే సత్యమమ్మా, వాళ్ళదే కరెక్ట్ అమ్మా. ఆలోచన చేస్తారో చెప్పండి. సత్యమును గ్రహిస్తారు. ట్రూత్, వై ట్రూత్ ఏంటి? సత్యం. ఆయనే సత్యం, వాక్యమే సత్యం, ప్రభువే సత్యం. సత్యమును గ్రహిస్తాడు. సత్యమును గ్రహిస్తాడు. సత్యము మిమ్మల్ని చెప్పండి సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. నడిపిస్తుంది సత్యం. యేసు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం. పిల్లరా, శిష్యుడు వాక్యమందు నిలుస్తాడు, శిష్యుడు సత్యమును గ్రహిస్తాడు. చదవండి, ముందుకు చదవడం చూడండి. 13వ అధ్యాయం 35వ వచనం, 13:35. యోహాను రాసిన సువార్తలోనే ఉందాం కొంతవరకు. ఒకని ఎడల ఒకడు. ఇది చాలా పాయింట్, నా అంశంలో చాలా ముఖ్యమైన పాయింట్. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన దీనిని బట్టి. అది శిష్యత్వం గురించి చూస్తున్నాం మనం. ఏమై ఉంటారు? శిష్యుడు ఏం చేస్తాడు? ప్రేమ కలిగి ఉంటాడు. చెప్పండి అమ్మా, ఇలా చెప్పనా? అత్తకామం పెట్టలేని విశ్వాసి నువ్వు ఒక విశ్వాసమేనా? ఏమండి? అత్తతో ప్రేమగా ఉండవు, కోడలతో ప్రేమగా ఉండవు. నీ పుట్టింటి వాళ్ళు వచ్చినేమో అప్పు చేసేది అప్పుడే మటన్ చేసి పెట్టాలి. భర్త ఇంటి వాళ్ళు వస్తే కనీసం కోడిగుడ్డ అయినా బయట కూర్చుంటావా? ఏంటిది? నీ పుట్టింటిలో వివాహాలు నీ మేనల్లులది కానీ నీ కుటుంబ సభ్యులది కానీ జరుగుతూ ఉంటే వాడికి బంగారు ఉంగరం పెట్టాలి. భర్త తరపున అల్లుడికి పెళ్లి జరుగుతుంటే కనీసం ఒక 500 బహుమతి ఇస్తే సరిపోతుంది. జరుగుతుందో లేదా చెప్పండి? 500 కూడా ఇట్లేదా? చూసారా? సత్యం చెప్పాడు బ్రదరు. అనుభవిస్తున్నామండి. అంతేనా? అనుభవిస్తున్నాం. ఆలోచన చేయాలి. ప్రేమ కలిగి ఉంటారు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ప్రేమకు రుజువు ప్రభువే. తల్లిని ప్రేమించకపోతే, తండ్రిని ప్రేమించకపోతే, అత్తను ప్రేమించకపోతే, మామను ప్రేమించకపోతే, కోడలను ప్రేమించకపోతే, భర్తను ప్రేమించకపోతే, భార్యను ప్రేమించకపోతే, పిల్లలను ప్రేమించకపోతే నువ్వు శిష్యురాలివి కాదు. నేను మేడగది సందేశంలో భాగమండి. అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యోహాను రాసిన సువార్త చూస్తారా? 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చూస్తారా? 34వ వచనం, 34వ వచనం చదవండి బ్రదర్. యోహాను రాసిన 13వ అధ్యాయం 13:34. 15 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు
ఏనండి, ప్రేమించకపోవడానికి కారణం ఏంటి? మా అత్త మంచిది కాదు, మా కోడలు మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, మా అల్లుళ్ళు మంచోడు కాదు, మా చుట్టాలు మంచోడు కాదు. అదేనా వై రీజన్? ఎందుకంటే ఇంకేమైనా ఉందా? నువ్వు అనుకుంటావు నేనే మంచి వ్యక్తిని, నేనే అత్త అనుకుంటుంది నేనే కరెక్ట్, కోడలు అనుకుంటుంది నేనే కరెక్ట్. ఎవరు కరెక్ట్? కోడలు కరెక్టా, అత్త కరెక్టా? అత్త కోడల సంగతి ఎందుకంటారా? కుటుంబ వ్యవస్థ ఇదే కదండి, కుటుంబం ఇదే కదా. కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత, కుటుంబంలో దేవుని వాక్యం ప్రబలాలి, శిష్యుల సంఖ్య ఇంటిలో విస్తరించాలి. అత్త బాధ్యత, కోడలు బాధ్యత, మామ బాధ్యత, కుమారులు కుమార్తెల బాధ్యత. సంఘం ఇంటిలో ప్రారంభించబడాలి. ఆలోచన చేయాలి. ప్రేమ లేని కుటుంబాలు, సేవకుల మధ్య ప్రేమ లేదు, పెద్దల మధ్య ప్రేమ లేదు, పరిచారకుల మధ్య ప్రేమ లేదు, విశ్వాసుల మధ్య ప్రేమ లేదు. కుటుంబంలో చెప్పండి, ప్రేమ లేదు, ప్రేమ లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, విశ్వాస, నిరీక్షణ, ఈ మూడింటిలో శ్రేష్టమైంది ప్రేమ. అందరికీ వందనాలు చెప్తున్నా. ఏం కలిగి ఉండాలి? అత్తతో అసమాధానంగా ఉంటే, కోడలతో అసమాధానంగా ఉంటే, మామతో అసమాధానంగా ఉంటే, అత్త నన్ను క్షమించని చెప్పండి, తప్పేం లేదు. తలగొట్టేరు కోడలు క్షమించని చెప్పండి. కాళ్ళేపు చూడను, ముఖం తొక్కను, ముఖం చూడను, నేను మాట్లాడాను. రొట్టెలుతున్నారు ఇద్దరు, రొట్టె ఒకటే అంటావు, రసం ఒకటే అంటావు, ఒకటే శరీరం, ఒకటే సంఘం, ఒకటే విశ్వాసం, ఒకటే దేవుడు, ఒకటే బాప్తిసం, ఒకటే పరలోకం. పోతామా? అగపడే మనిషిని ప్రేమించలేని నువ్వు అగపడని దేవుణ్ణి ప్రేమిస్తావా? నాకు తెలిసిన ఒక సంఘంలో అత్త కోడ 15 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లే. ఒకే సంఘంలో 7 సెడ్స్ విజ్ఞాపన చేస్తారు, 7 సెడ్స్ ఆరాధన చేస్తారు. అయ్యా చచ్చిపోయావయ్యా, ప్రాణం పెట్టావయ్యా, నలిగిపోయావు, నొరిపోయి సమాధాన పడవయ్యా. వెళ్ళి సమాధానం లేని విజ్ఞాపన, ఉపవాసం, ప్రార్థన, ఆరాధన దేవునికి మహిమకరమైందా? ఏం చెప్పాలి చెప్పండి. నిజంగా చెప్తున్నా అయ్యా, అయ్యలారా నిజంగా చెప్తున్నా. ఎవరితో అసమాధానంగా లేరా మీరు? ఉన్నారు లేరా? తలకాయలను ఊపండి అమ్మా, ఉన్నాయి కదా తలకాయలు. ఉన్నారో లేదు? కొందరితో అయినా ఏం కలిగి ఉన్నాం? అసమాధానంగా. కారణం ఏదైనా కావచ్చు. మనం మంచోళ్ళమా? వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, ఇటు చేశారన్నా, అటు చేశారన్నా, ఇంత ఇబ్బంది కలిగించారు, ఇంత నష్టం చేశారు, ఇట్లా అన్నారు, ఇంతలా మాటలు అన్నారు అంటున్నారు. చిన్న చిన్న రాళ్ళుంటే ఆపరేషన్ చేస్తున్నారు, ఇంతలా మాటలు కడుపులు ఎట్ట పెట్టుకుంటారో ఏమో తెలియట్లే. అయ్యో భయ్యా, ఆలోచన చేయాలి. ప్రభుని ప్రేమించడం అర్థమైతే, తోటి సహోదరుని ప్రేమించడం అర్థమైతే ఏమన్నాడు ప్రభు? చెప్పండి, ఏమన్నాడు? మీరు ప్రేమ కలిగిన వారైతే నాకు శిష్యులుగా ఉంటారు. 8వ అధ్యాయం 32 వచనం చదువుతారా? 8:32, 8వ అధ్యాయం 32 వచనం, 8:32 చూడండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32 వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబోదురని ఎలా చెప్పుదురు? ఇలా చెప్పనా అమ్మా? శిష్యుడు అంటే స్వతంత్రత కలిగిన వాడు, స్వేచ్ఛ కలిగిన వాడు, స్వేచ్ఛ కలిగిన వాడు, ప్రేమించేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? ప్రేమించేవాడు, సత్యమును గ్రహించేవాడు, వాక్యమందు నిలిచేవాడు. ఎవరో ఆధిపత్యం కింద, ఎవరో అధికారం కింద కాదు. మన నాయకుడు, మన ఆధిపత్యం ప్రభువే. దాడిపోదాం, ఇంకెక్కడ నిలవాలని నేను అనుకోవట్లే. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, లేదు రోమిలకు రాసిన పత్రిక, మార్కు చూడండి, మార్కు 7:5.
మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. 7:5 చూస్తారా? అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం పారంపర్యాచారం పెద్దల ఆచారం నీ శిష్యులెందుకు మీరుతున్నారు? ఎక్కడికి వెళ్ళావయ్యా? మెచ్యూర్ మీటింగ్కి వెళ్ళానన్నా. ఎక్కడికి వెళ్ళావంటే పని జరిగింది చూసారా? పెద్దల పారంపర్యం, పరపర కాదు, మెచ్యూర్ మీటింగ్స్, లోక ఆచారాలు, దానికి ప్రసంగాలు, పెద్ద మీటింగు, పెద్ద సభ. తలలో చెప్తున్నా, ఇది రహస్యం ఏందని మీకు తెలియదా? చెప్పండి అమ్మా. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు? రహస్యంగా ఉండవలసినవి, రహస్యంగా ఉంచవలసినవి బహిర్గతం చేస్తావా? పితరులు చేశారండి, ఒకగానొక కూతురండి, మేనమామ గారు ఒప్పుకోవట్లే, వాళ్ళు ఇచ్చి ఒక రింగు కోసం చెప్పు చేస్తావా? ఇన్ని బిందెలో నేను ఇల్లు లేకపోతే బిందెలు ఎక్కువ ఉంటే మాకు అర్థం ఏమైంది? మీటింగ్ జరిగింది ఇక్కడ అన్నట్టు ఆలోచన చేయాలి. షావుకులారా, పెద్దలారా, పరిచారకులారా, ఇటువంటి మనము ఆచరించకూడదు, పాటించకూడదు, ప్రోత్సహించకూడదు. తప్పని చెప్పండి. తెలియనప్పుడు చేశాం, చేయించాం, చేయమని చెప్పాం. ఇప్పుడు చేయడానికి వీలు చెప్పండి లేదు. దినములు, మాసములు పాటించడానికి వీలు లేదు. మా పూర్వీకులు చేశారు, మా పెద్దలు చేశారు, ఆ పెద్దల కాలం నుంచి వస్తుంది. నలుగు పెట్టకుండా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారా? మన సహవాసంలో దానికి మళ్ళా ప్రార్థన. ముడుపు కట్టకుండా పెళ్లి చేసేవారు ఉన్నారా? దానికి ప్రార్థన. ఏంటిది? లోకాచారం, పెద్దల పారంపరాచారం. ఆలోచన చేయాలి. దిక్కు తీయట్లేదా? టెంకాయ కొట్టట్లేదా? చెప్పులు కొట్టుకోవట్లేదా? ఏంటిది? శిష్యుడు ఇలాంటి చేయడు. అది మంచి మాట అండి. శిష్యుడు ఇలాంటి చేయడు. ఆచారాలు మానుకుందాం. నేను ఒకటి చెప్తాను, అందరికీ అనుభవం చెప్పండి. గతము గత చాలిక, గతించిన కాలము చాలు. అన్ని జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక నియమాలు ఆపుదాం. దేవునికి మహిమకరంగా జీవితం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 15:8 11 నిమిషాలు ఉంది ఇక్కడ. నేను చెప్పేది నాకు ఇచ్చిన టైం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అమ్మా, శిష్యుడు ఎవరు? ఫలించేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? ఫలించేవాడు. ఫలించడం అంటే ఆకొక్క వేసుకొని నోరు తెరిచి ఎట పండింది అని చెప్పడం కాదు. ఎలా ఫలించాలి చెప్పండి? బహుగా ఫలించాలి. ఎలా చెప్పనా? ప్రార్థనలు ఫలించాలి, విశ్వాసం ఫలించాలి, వాక్యజ్ఞానములు ఫలించాలి, సంఘ సహవాసం ఫలించాలి, పరిశుద్ధతలు, పవిత్రతలు, యథార్థతలు, యోగ్యతలు, నమ్మకత్వంలో ఫలించాలి. ఫలించేవాడు బహుగా ఫలించేవాడు. ఫలములో ఉన్న మాట, వాక్యంలో నిలిచేవాడు ఫలిస్తాడు. సత్యంను గ్రహించేవాడు ఫలిస్తాడు. ప్రేమ కలిగిన వాడు ఫలిస్తాడు. సొంతత కలిగిన వాడు ఫలిస్తాడు. లోక ఆచారాలు చేయనివాడు ఫలిస్తాడు. మీరు ఫలించకపోతే నా శిష్యులు కాదు. మోడబారిన జీవితం, మొత్తులాగున్న జీవితం, ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన విశ్వాసం, ప్రార్థనలో ఎండిపోయారు, వాక్యదానంలో ఎండిపోయారు, విశ్వాసంలో ఎండిపోయారు, ప్రేమలో ఎండిపోయారు, సంఘ సహవాసంలో ఎండిపోయారు. వేదన, దుఃఖము, బాధ నిట్లుంటుంది. దుఃఖపడుతున్నాడు ప్రభు. ఫలించాలి. అమ్మా, మీరు బహుగా ఫలించడం వలన మా పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. ఫలించాలి. ఫలించకపోతే వేరు చేయబడతావు, ఫలించకపోతే పోగు చేయబడతావు, ఫలించకపోతే అగ్నిలో వేయబడతావు, ఫలించకపోతే
కాలిపోతావు. జాగ్రత్త, కాలిపోతావు. ఫలించాలి. మారు మనసు పొందితే ఫలించాలి. ఇంకా ఆయన యేసు క్రీస్తుని నమ్మని వారు, మారు మనసు పొందని వారు, యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకొని వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకొని చెబితే నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మారుస్తాడు ప్రభు. చెప్పనా శక్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని కలిగిస్తాడు. ఫలించేవాడు శిష్యుడు, ఫలించేవాడు శిష్యుడు. లూకా రాసిన సువార్త 14:26. 14:26. లూకా రాసిన సువార్త 14:26. ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానే. ఇది వండర్ స్టేట్మెంట్. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాదు. భార్య దేవుడయ్యాడండి, భర్త దేవుడయ్యాడండి, పిల్లలు దేవుడయ్యాడండి, ఉద్యోగం దేవుడయ్యాడండి, డబ్బులు దేవుడయ్యాడండి, తిండి దేవుడయ్యాడండి. అవునా చెప్పండి, అవునా కాదా? మనల్ని అవునా కాదా? ఆలోచన చేయాలి. తన ప్రాణమును సహా ద్వేషించకపోతే శిష్యుడిగా ఉండడానికి వీలు లేదు. శిష్యుడిలో ఉండే లక్షణాలు చూశాం. శిష్యుడిలో ఉండే లక్షణాలు, దేవుని వాక్యము ప్రబలమై యెరూషలేములో ప్రబలమైంది, యూదయలో ప్రబలమైంది, సమరయలో ప్రబలమైంది, భూదిగంధముల వరకు చెప్పండి ప్రబలమైంది, విస్తరించింది. అద్దంకిలో ప్రబలమైంది. సంఘాలలో ప్రబలం కావాలి, కుటుంబంలో ప్రబలం కావాలి, విస్తరించాలి. శిష్యుల సంఖ్య అనుదినం సంఘంలో చేర్చబడాలి. శిష్యుడు అనగా వాక్యం అందు నిలిచినవాడు, శిష్యుడు అనగా సత్యమును గ్రహించిన వాడు, శిష్యుడు అనగా ప్రేమ కలిగిన వాడు, శిష్యుడు అనగా స్వతంత్రత కలిగిన వాడు, శిష్యుడు అనగా లోక ఆచారాలు చేయనివాడు, శిష్యుడు అనగా వినండి బహుగా ఫలించేవాడు, శిష్యుడు అనగా తన ప్రాణమును కూడా లెక్క చేయనివాడు. తర్వాత చలికాలం మీద ప్రార్థన చేద్దాం. నా సమయం అయిపోయింది, తిరిగి దైవదాసుల సమయం ఇద్దాం. తర్వాత కాలం మీద ప్రార్థన 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 ప్రభు సహాయాన్ని కోరుదాం, ప్రార్థన చేద్దాం. నా ప్రియ తల్లి, దేవుని వాక్యము ప్రబలమై సంఘము క్షేమాభివృద్ధి నందుచుంది. పెద్దలు క్షేమాభివృద్ధి నందాలి, సేవకుడు క్షేమాభివృద్ధి నందాలి, పరిచారకులు క్షేమాభివృద్ధి నందాలి, విశ్వాసులు క్షేమాభివృద్ధి నందాలి. ప్రభు పాదాలు పట్టుకుందాం. నిజమేనైనా నాలో ఈ బలహీనత ఉంది, ఈ లోపం ఉంది, ఈ అవిధేయత ఉంది, ఈ అయోగ్యత ఉంది. నాకు అర్థమైంది. నాకు క్షమించేయ. ఒక సేవకుడిగా ఉన్నాను, ఒక పరిచారకుడిగా ఉన్నాను, ఒక విశ్వాసిగా ఉన్నాను, నాలో ఈ లక్షణాలు లేవు, నన్ను క్షమించు. వాక్యం అందు నిలవట్లేదయ్యా, నిలవలేకపోతున్నా, సత్యాన్ని గ్రహించలేకపోతున్నా, ప్రేమ కలిగి ఉండలేకపోతున్నా, స్వతంత్రంగా జీవించలేకపోతున్నా, బహుగా ఫలించలేకపోతున్నా, ప్రాణములు సహా ద్వేషించలేకపోతున్నా, నన్ను క్షమించు. చెప్పగలవమ్మా? అయ్యా చెప్పగలవా? బాబు చెప్పగలవా? నా ప్రయత్నాన్ని చెప్పగలవా? ప్రభు పదాలు పట్టుకోగలవా? యేసయ్యా నన్ను క్షమించు. ఎన్నుకబడిపోయా, దిగజారిపోయా, నాకు అర్థమైంది. శిష్యులు ఎలా ఉండాలో అర్థమైంది అయ్యా. ప్రభు పాదాలు పట్టుకోండి. సేవకులు, పెద్దలు, పరిచారకులు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. యేసుక్రీస్తుని నమ్మని వారికి మీకు అనుకూలమైన సమయం ఇదే. రక్షణ దినం. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకున్నాను చెప్పండి. ఎంత ఘోర పాపి నేను ప్రభు క్షమిస్తాడు, సూక్ష్మంలో మోక్షాన్ని అనిపిస్తాడు. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఈ అద్దంకి పట్టణాన్ని ప్రేమించి దేవాన్ని దాసులను ఎన్నుకొని ఏర్పాటు చేసి నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఈ చర్చి వ్యాన్వస్ డే సందర్భంగా అనేక మంది సేవకులను, పెద్దలను
విశ్వాసులను, కుటుంబ సభ్యులను, బంధువులను పిలిచి ఈ వాక్యం వినిపించడానికి మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు దేవా. మీ దాసులను హైదరాబాద్ పట్టణం నుంచి మా మధ్యకు నడిపించారు. కనికరించండి. నీ బిడ్డని సంధిలో నిలబడబోతున్నాడు. కృప చూపించండి. మా ఆత్మీయ అక్కరను వెలిగిన, ఆత్మీయ అవసరతను వెలిగిన తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ దాసులు జాన్ డేవిడ్ గారు ప్రయాణంలో ఉన్నారు. సమయానుకూలంగా నడిపించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, ఈ పరిచయను ఫలభరితంగా విస్తరింపచేయమని తమ్ముడు సతీమణి పిల్లలని కృపలో మీ చేతికి అప్పగిస్తూ నీ మహిమస్వరంలో ప్రతి అవసరతను తీర్చమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం అందించినటువంటి రాజకుమార్ గారికి ప్రేమ వందనాలు. మరి ఇక మన ప్రేమానందం గారు ఉన్నారు. ఈ సమయంలో మరి డేవిడ్ గారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత ఇద్దరు ప్రార్థన చేస్తారు. తర్వాత మన హైదరాబాద్ మన పట్టణం వచ్చినటువంటి ప్రేమానందం గారు చివరి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ఈ సమయంలో యవనస్తులు అందరికి మంచి ఇవ్వన్నాయా, మంచి